భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం మే 25, 2026న పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో దేశ క్రికెట్కు ఆమె చేసిన విశేష కృషికి ఈ ఉన్నత గౌరవం దక్కింది. ఆమె నాయకత్వంలోనే గత నవంబర్లో భారత మహిళల జట్టు స్వదేశంలో ప్రపంచ కప్ను గెలిచి చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించడానికి క్రీమ్ రంగు సాంప్రదాయ దుస్తులలో హాజరైన ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి పౌర పురస్కారాల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి 2 పద్మ విభూషణ్లు, 6 పద్మభూషణ్లు, 58 పద్మశ్రీ అవార్డులను అందించారు. 2026 సంవత్సరానికి మొత్తం 131 పద్మ పురస్కారాలకు కేంద్రం ఆమోదం లభించింది. వీటిలో 5 పద్మ విభూషణ్లు, 13 పద్మభూషణ్లు, 113 పద్మశ్రీలు ఉన్నాయి. మిగిలిన గ్రహీతలను రెండో విడతలో సత్కరించనున్నారు. క్రీడా రంగం నుండి హర్మన్ ప్రీత్ కౌర్తో సహా పలువురు ప్రముఖులకు పద్మ పురస్కారాలు లభించాయి. భారత పురుషుల క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా పద్మశ్రీ లభించినా హాజరు కాలేదు.